టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి ఫైనైట్ ఆటోమేటా. ఇప్పుడు ఫైనైట్ ఆటోమేటా యొక్క రిప్రజెంటేషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చి ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనమాట. ట్రాన్సిషన్ డయాగ్రామ్, ఇంకోటి ట్రాన్సిషన్ టేబుల్. ఈ సెకండ్ది. ఫస్ట్ది ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఏంటో చూద్దాం. ఇది ఎట్లా అనొచ్చు, దీన్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని అనొచ్చు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనొచ్చు. రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అని, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అని ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటారు. ఓకేనా. ఇక్కడ మనం 2 స్టేట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ 2 స్టేట్స్ యూజ్ చేస్తాం. అది ఇనిషియల్ స్టేట్, ఇంకోటి ఫైనల్ స్టేట్. 2 స్టేట్స్ యూజ్ చేసి మనం రిప్రజెంటేషన్ అని చేస్తాం. ఓకే, కనిపిస్తుందా? ఇనిషియల్ స్టేట్ ఒకటి వాడతాం, ఇనిషియల్ స్టేట్ ఒకటి వాడతాం, ఇంకోటి ఫైనల్ స్టేట్ వాడతాం. ఓకే, ఇనిషియల్ స్టేట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, ఇనిషియల్ స్టేట్ని Q0 ఏదైనా అనుకోవచ్చు, నేను Q0 అనుకుంటున్నా. ఇనిషియల్ స్టేట్కి ఇట్లా యారో మార్క్ రావాలి. ఓకేనా, సర్కిల్ పెట్టి యారో మార్క్ రావాలి. ఫైనల్ స్టేట్కి యారో, ఒక ఫైనల్ స్టేట్ Q1 అయితే ఫైనల్ స్టేట్కి యారో మార్క్ ఏం రాదు, కానీ డబుల్ సర్కిల్స్ రావాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ రాస్తాను. ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో, ఇప్పుడు Q0 అని ఒక స్టేట్ ఉంటుంది. ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి యారో మార్క్ పెట్టాలి. పెట్టేసేసినాక ఇప్పుడు ఆన్ అప్లయింగ్ ఆన్ 0 అప్లై చేస్తే మళ్ళీ Q0 ఆన్ 0, Q0 పైన 0 మళ్ళీ గోస్ టు Q0 ఓన్లీ. ఓకే, ఇది ఏం చూసినా దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు, ఎందుకంటే మళ్ళీ దీనికే వచ్చింది కాబట్టి. ఇప్పుడు Q0 ఆన్ 1 గోస్ టు Q1. ఇప్పుడు మళ్ళీ ఇది ఫైనల్ స్టేట్, సో నేను 2 సర్కిల్ పెట్టాలి ఫైనల్ స్టేట్కి. Q1 ఆన్ 1 గోస్ టు Q1 అని, Q1 ఆన్ 0 గోస్ టు Q0. ఇది ట్రాన్సిషన్ టైప్ అంటే. దీన్ని ఏమంటారు అంటే, దీన్ని ఎడ్జ్ అంటారు. ఓకే, దీన్ని ఎడ్జ్ అంటారు, దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు. ఇప్పుడు మనము దీనికి అది రిప్రజెంట్ చేసి M = 5 టపుల్స్ ఉంటాయని చెప్పిన కదా ఇంతకుముందు. Q సిగ్మా ట్రాన్సిషన్ ఫంక్షన్ Q0 F, ఇవి మనవి. సో ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ఏంటిది Q అంటే ఏంటిది, ఇట్స్ Q అంటే సెట్ ఆఫ్ స్టేట్స్. సో నేను ఇదే బ్రాకెట్లో ఫస్ట్ Q అంటే ఏంటిది, సెట్ ఆఫ్ స్టేట్స్. ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ ఏంటి, Q0 Q1. సో ఇవి 2 రాసుకున్నాం. తర్వాత ఇది సిగ్మా ఈజ్ ఏంటి, సిగ్మా ఈజ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. మనకి ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి 0,1 కాబట్టి 0,1 రాసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏంటిది ట్రాన్సిషన్ ఫంక్షన్ చెప్తా. సో ఇది ఇంతే రాసుకోవాలి ఫస్ట్. Q0 మన ఇనిషియల్ స్టేట్, Q0 ఈజ్ ఇనిషియల్ స్టేట్ కాబట్టి Q0 ఇనిషియల్ స్టేట్ ఇంతే వస్తుంది. తర్వాత ఫైనల్ స్టేట్ ఏంటిది, ఇనిషియల్ స్టేట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే. తర్వాత ఫైనల్ స్టేట్ ఎప్పుడు మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు, కానీ మనం ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఒకటే ఫైనల్ స్టేట్ ఉంది కాబట్టి ఒకటే రాసుకుంటున్నాం. ఫైనల్ స్టేట్స్ని ఇట్లా కర్లీ బ్రేసెస్లో పెట్టుకోవాలి అని క్లోజ్. ఇది M, ఇది రిప్రజెంట్ ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ చెప్తా. డెల్లో ఉంది కదా, ఎట్లా రాయాలంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇప్పుడు Q0 ఇది మన స్టేట్గా, Q0 పైన ఏం అప్లై చేసినాం 0 అప్లై చేసేటప్పుడు ఏంది మళ్ళీ Q0కి వచ్చింది, ఇట్లా రాయాలి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాసేస్తా. ఇది ఏంటిది కరెంట్ స్టేట్ పైన నువ్వేం అప్లై చేస్తే నెక్స్ట్ స్టేట్కి పోతుంది, అన్నీ అట్లా రాస్తాం అన్నమాట ట్రాన్సిషన్ ఫంక్షన్స్. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇట్లా రాసుకోవాలి. తర్వాత Q0 పైన ఇంకేమైనా అప్లై అయినాయి. Q0 పైన 1 పెట్టినాం, ఆన్ గోస్ టు ఎటు పోయింది Q1కి పోయింది, డన్. అట్లనే ట్రాన్సిషన్ పైన Q1 పైన పెట్టాం. ఇప్పుడు Q1 పైన ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 1 పెట్టాం. Q1 పైన 1 పెడితే ఎట్లయింది మళ్ళీ Q1కి వచ్చింది. తర్వాత Q1 పైన డయాగ్రామ్ చూడండి మీకు అర్థమైంది. Q1 పైన కరెంట్ స్టేట్ Q1 పైన ఏం అప్లై చేసినాం 0 అప్లై చేసినాం. 0 అప్లై చేస్తే ఎటు వెళ్ళింది Q0లోకి వెళ్ళింది. సో ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇట్లా గీస్తాం. ఓకే, డన్. ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇట్లా అర్థమైందిగా, ఎందుకంటే రబ్ చేస్తున్నా, ఎందుకంటే ట్రాన్సిషన్ టేబుల్కి స్పేస్ లేదు కాబట్టి సింపుల్. ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అని చెప్పొచ్చు. ఇలా 2 స్టేట్స్ వాడుతున్నాం, ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్.
ఇనిషియల్ స్టేట్కి యారో మార్క్ ఉంటుంది, వేరే ఫైనల్ స్టేట్కి 2 సర్కిల్ వాడాలి. ఇవి మనకి ఇచ్చిన క్వశ్చన్. దీనికి మనం యాక్చువల్గా ఫైనల్ టోటల్ రిప్రజెంటేషన్ ఇట్లా రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి నేను ఈ డయాగ్రామ్ పరంగా దాన్ని రిప్రజెంట్ చేసిన. క్యూ అంటే ఏంటి? స్టేట్స్, సెట్ ఆఫ్ స్టేట్స్. మన దగ్గర Q0 Q1 2 స్టేట్లు వాడినాం కాబట్టి ఇక్కడ 2 స్టేట్స్ రాసినాం. తర్వాత సిగ్మా ఈజ్ ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. ఏమేమి ఉన్నాయి మనకి? 1 0 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన కలిపేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఇలా తీసుకోవాలి. కరెంట్ స్టేట్ పైన ఏం అప్లై చేస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఇట్లా సపరేట్ తీసుకోవాలి. సో ఇక్కడ అలా రాయాలి. Q0 అంటే ఇనిషియల్ స్టేట్ Q0 కాబట్టి Q0 రాసుకున్నాం ఇక్కడ. ఇక ఫైనల్ స్టేట్ F అంటే ఫైనల్ స్టేట్ మోర్ దెన్ 2 ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు కాబట్టి కర్లీ బ్రేసెస్లో రాసుకోవాలి ఇప్పుడు ఫైనల్ స్టేట్ అయిపోయి. ఇది దేని గురించి అంటే చెప్పింది ట్రాన్సిషన్ డయాగ్రామ్ గురించి. ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ కూడా సింపుల్ అంటే ఉంటుంది. ట్రాన్సిషన్ టేబుల్ ఎట్లా గీస్తాం అంటే, టేబుల్ అంటే ఏంటిది? ఇట్స్ ఏ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్ టేబుల్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇట్లా గీస్తాం ట్రాన్సిషన్ టేబుల్. సో Q0 ఒక స్టేట్ ఉంది. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మన దగ్గర? Q1 స్టేట్స్ ఇక్కడ రాయాలి. ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ కరెంట్ స్టేట్స్, ఇవి నెక్స్ట్ స్టేట్ ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు 0 1 ఇక్కడ రాయాలి. ఏమేమి ఆల్ఫాబెట్స్ వాడుతున్నాం. తర్వాత ఇప్పుడు ఇది ఇనిషియల్ స్టేట్ ఏదేదో దానికి యారో మార్క్ ఇక్కడ పెట్టాలి. ఫైనల్ స్టేట్కి జస్ట్ ఒక సర్కిల్ పెడితే సరిపోతుంది ట్రాన్సిషన్ టేబుల్లో. ఇదంటే ట్రాన్సిషన్ టేబుల్ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు Q0 పైన ఏమి అప్లై చేసినాం? Q0 పైన 0 అప్లై చేస్తే ఎటుపోయింది? Q0కి పోయింది. Q0 పైన 1 అప్లై చేస్తే ఎటుపోయింది? Q1కి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు Q1 గురించి ఇప్పుడు Q1 పైన 0 అప్లై చేస్తే Q0కి పోయింది. తర్వాత Q1 పైన 1 అప్లై చేస్తే Q1 అనేది దాని అంటే ఏం లేదు. ట్రాన్సిషన్ టేబుల్ ఏం లేదు. ఇదే అక్కడ రాసినాం. ఇక్కడ స్టేట్స్ రాయాలి. ఇక్కడ సింబల్స్ మనం వాడినాం ఆల్ఫాబెట్స్ అవి రాయాలి.